హిందూ బంధువులందరికీ నమస్కారం. మీరు దేవుడి గురించి ప్రతిరోజు గుడికి వెళ్తారు కదా, కానీ ఈ ఒక్కరోజు దేవుడి గురించి కదలరండి. దేశం కోసం, ధర్మం కోసం, దేవుడి కోసం, నీ కోసం, నీ భావితరాల కోసం, నీ సంస్కృతి సంప్రదాయాల, నీ గుడుల రక్షణ కోసం నిన్ను సృష్టించిన ఆ భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేసుకునే అవకాశం నీకు వచ్చింది. బయలుదేరు. దేవాలయాల్లోని అన్యమతస్తుల్ని తొలగించాలని, అలాగే మనం ఉండి ఆదాయాలు మన గుడిల రక్షణ కోసం ఉపయోగపడాలని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని కూడా అన్యమతస్తులను తొలగించి మనవారినే నియమించాలని, దేవాలయ భూములు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మన హిందూ పెద్దల ఆధీనంలోనే గుడికి సంబంధించిన వ్యవహారాలు నడవాలని, దేవాలయ పరిసర ప్రాంతాలు, దుకాణాలు అన్యమతస్తులు కాకుండా మనవారికే ఇచ్చేలాగా అనేక సమస్యల్ని క్లియర్ చేసే విధంగా హిందూ సమాజం పైన, హిందూ గుళ్ళపైన జరుగుతున్న దాడుల్ని అరికట్టి అలాంటి దారుణాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, దేవుడి కోసం, దేవుడున్న గుడుల కోసం, హిందూ ధర్మం కోసం, నీ దేశం కోసం నువ్వు వేస్తున్న అడుగు మహాపుణ్యదాయకం. ప్రతిదీ ఆ దేవుడు గమనిస్తున్నాడు. ఇలాంటి మహాయజ్ఞమైన ఈ కార్యక్రమంలోని పాల్గొవలసిందిగా కోరుకుంటూ, నువ్వు ఆ ఒక్కరోజు వేసే అడుగు హైందవ శంకారావం కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు జనవరి 5వ తారీఖున ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సమస్యల పరిష్కారానికి ప్రతి హిందూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ కుప్పాల రవిశంకర్. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.